అందరికీ నమస్కారం అండి. నేను మీ సింహాద్రి జ్యోతిర్మయి. నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకు అందరికీ మరొకసారి స్వాగతం. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మన సాహితీ సుక్షేత్రంలో అక్షరాల విత్తనాలు నాటి మహావృక్షాలై టీవీగా నిలిచినటువంటి అనేక మంది ప్రముఖులైనటువంటి కవులు ఉన్నారు. వాళ్ళ జయంతులు, వర్ధంతులు లేదా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వాళ్ళ కవిత్వాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను అని చెప్పి ఉన్నాను. ఆ ప్రకారంగా ఈరోజు మనకు అందరికీ కూడా ప్రముఖంగా తెలిసినటువంటి ఒక కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు. ఆయన యొక్క వర్ధంతి ఈరోజు. ఆ సందర్భంగా ఆయన రాసినటువంటి అనేక గ్రంథాల్లో ఆధునిక మహాభారతం అని ప్రసిద్ధి చెందినటువంటి ఒక గ్రంథం నుంచి మనం ఒక కవితను ఈరోజు చూద్దాం. శేషేంద్ర శర్మ గారు కవిత్వం ఒక మెస్మరిజం, కవి కన్ను ఒక ప్రిజం అంటూ సాహిత్యంలో తన ప్రత్యేకతను చాటినటువంటి వ్యక్తి. ఈయన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. భారత ప్రభుత్వం రాష్ట్రేంద్ర బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ మొదలైనటువంటి పురస్కారాలన్నీ పొందినటువంటి గొప్ప కవి. శ్రీశ్రీ తర్వాత అభ్యుదయ కవిత్వాన్ని ఉర్రూతలూగించినటువంటి కవిగా ఈయనకి పేరున్నది. ఈయన రాసినటువంటి కవిత్వాన్ని గురించి ఆయన చెప్పినటువంటి మాటల్లో గనక మనం వినాలి అంటే ముఖ్యంగా ఈ ఆధునిక భారతం గురించి ఆయన భారతంతో పోలుస్తూ నిజానికి తన కావ్యానికి భారతానికి ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఉన్న సంబంధం ఏదో ఆయన మాటల్లో వినాలి అంటే, కాలానుగతంగా లోకధర్మం పుడుతుంది, లోకధర్మాన్ని చూపించే పురాణ ఇతిహాస కావ్య శాస్త్రాదులు పుడతాయి. వ్యాస మహాభారతం ప్రాచీన ప్రజల కోసం పుట్టింది. ఈ ఆధునిక మహాభారతం ఆధునిక యుగాన ప్రజల కోసం పుట్టింది. వ్యాస భారతం ఉత్తర దేశంలో పుడితే ఆధునిక భారతం దక్షిణ దేశంలో పుట్టింది. ప్రాచీన భారతం పండిత భాషలో పుడితే ఆధునిక భారతం ప్రజల భాషలో పుట్టింది. తొలుత వ్యాస భారతం 8000 శ్లోకాలు గల జయం అనే ఇతిహాసం అయితే, ఆధునిక భారతం 8 సర్గలు గల నా దేశం నా ప్రజలు అనే ఇతిహాసంగా అంకురించింది. అది భూమి కోసం జరిగిన యుద్ధమైతే ఇది కూడా భూమి కోసం జరిగిన యుద్ధమే. అక్కడ ఉన్నత కుటుంబాలు భూమిని హస్తగతం చేసుకోవడానికి యుద్ధం చేస్తే, ఇక్కడ ప్రజానీకం భూమిని హస్తగతం చేసుకోవడానికి యుద్ధం చేస్తారు. వ్యాస భారతం లాగే ఇది కూడా క్రమంగా పెరిగి బృహత్ గ్రంథం అయింది. దీనిలాగే ఇది ఇతిహాసము, పురాణము, మహాకావ్యము, పారాయణ గ్రంథము, పుణ్యప్రదము. శేషేంద్ర ఆధునిక మహాభారతం వ్యాస విరచిత భారతానికి ఏ సంబంధం లేదు. శేషేంద్ర మాటల్లోనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం. ఫలితంగా శేష జ్యోత్స్నా పర్వంగా, నా దేశం నా ప్రజలు ప్రజా పర్వంగా, మండే సూర్యుడు సూర్య పర్వంగా, గొరిల్లా పశు పర్వంగా, నీరై పారిపోయింది ప్రవాహ పర్వంగా, సముద్రం నా పేరు సముద్ర పర్వంగా ఇందులో రూపొందాయి. మనకి గుంటూరు శేషేంద్ర శర్మ అనగానే ఒకే ఒక్క సినీ గేయం గుర్తుకొస్తుంది అందరికీ కూడా. అదేమిటంటే ముత్యాల ముగ్గు సినిమాలో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. ఆ పాట చాలా ప్రసిద్ధమైనటువంటి గేయం, అది సినీ గేయం, ఆయన రాసినటువంటిది. ఈయన రాసినటువంటి ఈ గ్రంథం నుంచి మనం చూడాలి అంటే సూర్య పర్వంలో నుంచి 1వ సర్గలో నుంచి ఆయన రాసినటువంటి ఒక కవితను మనం చూద్దాం. అక్షరాలు ఈ సూర్య పర్వంలో నిజంగానే సూర్యుడి యొక్క ఈ మే నెలలో సూర్యుడి యొక్క వాడి కిరణాలు ఎలాగైతే భూమిని తాకి మనకందరికీ చెమటలు పట్టిస్తున్నాయో అలాంటి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఆయన ఇందులో మనకి చూపిస్తారు. ఒకటి చూద్దాం మనం. నేను చెమట బిందువుని, కండల కొండల్లో ఉదయించే లోకబంధువుని, గుండెలతో నాకు దోస్తి, నేనుండేది బాధల బస్తీ, సింధువంత చరిత్ర నా పిడికిట్లో ఉన్నా చెప్పకుండా మనిషిని చెక్కిన శిల్పిని, వెళ్లిన పక్షుల గుంపులు వెనక్కి రాలేదని ఆక్రోశిస్తున్న అడవుల్లో చిక్కటి నక్షత్రాలు కలుపుకుని చీకట్లను ఆస్వాదిస్తున్నా, స్మృతులతో అల్లిన పైట చెరుగు పట్టుకుని నా దేశం పాదాలు వెనవేసుకుంటున్నా, చెట్లకు వేలాడిన శిరస్సులు పూస్తున్నాయి, కొమ్మల్లో పూలై గోలీ దూరిన గుండెలు కదులుతున్నాయి, గుడిలో గంటలై
ఎందరు ఎన్ని రాత్రుల రక్తం పిండి ఇచ్చారో ఈ దినం కోసం మన పంచల మంచు బిందువులై వేలాడుతున్నారు. ఇదిగో ఇది నా ఇనుప పిడికిలి, కాలపు కఠిన శిలల్లోంచి కాంతి జ్వాల త్రవ్వి తీస్తా, ఎదిరించే శతాబ్దాల నిద్రకు నిప్పంటిస్తా, సముద్రాల విరహంతో పరుగులెత్తే నదుల్ని ఆ గంటని కేకవేస్తా, ఆ రంగులేని బంజర్లకు ఆకుపచ్చ పులమమంట, దేశం నుంచి పారిపోయిన నవ్వుని తిరిగి రమ్మని ఆహ్వానిస్తా, పువ్వు కోసం వెతుక్కుంటున్న సీతాకోక చిలక్కి ఒక పూల తోట ఇస్తా, పిల్లల్ని రాత్రి ముక్కలు వెన్నెట్లో ముంచుకుని కొరుక్కుంటూ తినమంట. సూర్యుడు ఈ శుభదినాన్ని మోసం చేయనివ్వను. ఈ దేశపు ప్రాచీరేఖ మీద సూర్యుడు ఉదయించకపోతే మండే నా గుండె చీల్చి దాని మీద పెడతా, ఎర్రటి నా కండలతో ఎండలు కాయిస్తా. ఇంతకంటే ప్రజాపక్షం వహించి రాసేటువంటి కవిత్వం మనకి కనపడదు. ఇక్కడ పీడితులైనటువంటి అలాగే సమాజంలో ఆర్థిక స్థితిగతులు నోచుకునేటువంటి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నటువంటి కష్ట నష్టాలు పడుతున్నటువంటి ప్రజల కోసం తానేం చేస్తానో తన కవిత్వంతో ఆయన చెప్తున్నారు. మరి ఇంతటి అభ్యుదయాన్ని చూపించినటువంటి ఈ కవిత్వంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి ఇటువంటి భావజాలమే కనపడుతుంది. దీంట్లో ఏం చెప్తారు, నా కవిత్వం నాటి నుంచి నేటి వరకు ఒక అంతర్లహరి, అన్నింటిలో అనుస్యూతంగా ప్రవహిస్తూ ఉండటం ద్యోతకమవుతుంది. అదే ఈ మండేశ్వరుడు పుస్తకంలో మొదటి పద్యంలో స్పష్టమైన రూపం ధరించింది. అదే ఈయన జీవనాడి అని చెప్పి శేషేంద్ర తన గురించి 1974లో చెప్పుకున్నటువంటి మాట అన్నమాట. అందరూ కూడా ఈ శేషేంద్ర రచనలు మీరు మీ లైబ్రరీలో ఒక భాగం చేసుకోండి, చదివి చూడండి. ఆధునిక మహాభారతంలో నా దేశం నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, అరుస్తున్న ఆత్మి, సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, శేషజ్యోత్స్న, అలాగే జనవంశం అనేటువంటిది, దాంట్లో ఋతుఘోష, పక్షులు, చెంపు, వినోదిని, మిగిలినటువంటి గేయ పద్య కవితలు ఉన్నాయి. అలాగే స్వరాబు, వచ్చింది ఓట్ల ఋతువు, తర్వాత మబ్బుల్లో దర్బారు, విహ్వల అనే కథ, మబ్బుల్లో దర్బారు అనేటువంటి హాస్య నాటిక, అలాగే విమర్శ గ్రంథాలు, అనేకమైనటువంటి విమర్శ గ్రంథాలు ఉన్నాయి. విశ్వ వివేచన అంటూ సైన్స్ వ్యాసాలు కూడా ఆయన రాశారు. ఎంతకాలం ఈ ఎండమావులు అని పత్రికా వ్యాసాలు అన్ని కూడా సంకలనంగా వచ్చాయి. అటువంటి ఈ శేషేంద్ర శర్మ గారికి మనం నివాళులు అర్పిస్తూ ఈ మహాకవి కావ్యాన్ని మనం కూడా చదువుదాం, అందులోని సాహిత్యపు లోతుల్ని అర్థం చేసుకుందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం. అందరూ కూడా నా ఛానల్ని చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి నా మాటలు. మీ సింహాద్రి జ్యోతిర్మయి. నా కవిత్వమే నా సంతకం.